RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొడంగల్ పట్టణ కేంద్రంలో అధునాతనమైన హంగులతో ప్రభుత్వ హాస్పిటల్, గురుకుల పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో 9-11-2025 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాలప్ప, దౌతాబాద్ వెంకటయ్య, జిల్లా నాయకులు సుందరప్ప, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు అన్నారం వెంకటేష్, జిల్లా యూత్ నాయకులు గొటుకే నాగేష్, బోమ్రస్పేట మండల అధ్యక్షులు శ్రీనివాస్, మండల నాయకులు టెంట్ శ్రీనివాస్, చిన్న మహేష్ అధికారులు పాల్గొన్నారు. రోజు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజు అనే మేము హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో కడా ఏర్పాటు చేసి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ అనేక అభివృద్ధి పథకాలని సంక్షేమ పథకాలతో పాటు నూతన హాస్పిటల్స్, 220 పడకల హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, గురుకుల పాఠశాలలు, వాటి హాస్టల్స్, విధంగా రోడ్డు విస్తరణలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ తీసుకొచ్చి కొడంగల్ అభివృద్ధి బాటలో, నియోజకవర్గ అభివృద్ధి బాటలో పెద్దపీట వేసిన వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏదైతే నూతన 220 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తుండ్రో అక్కడ దోబీ పోస్టులు ఏవైతే ఉన్నాయో నూతన దోబీ పోస్టులని గవర్నమెంట్ నియమించాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీలో దోబీ పోస్టులని, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో దోబీ పోస్టులని, నూతన గురుకుల హాస్టల్స్లో దోబీ పోస్టులని, ఇన్ని దోబీ పోస్టులు ఉన్నాయి. ఆ దోబీ పోస్టుల యొక్క నూతన రిక్రూట్మెంట్ని ఏర్పాటు చేస్తూ దోబీలకి ఈ హాస్పిటల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలో కానీ ఎక్కడైతే దోబీగా ఉతికే కాంట్రాక్టు దోబీకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మేము కలిసి అన్ని సమగ్రమైన సమాచారాన్ని వారికి ఇచ్చి తప్పకుండా ఈ దోబీ పోస్టులని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఏదైతే హాస్పిటల్ కానీ మిగతా దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ ఉతికే కాంట్రాక్ట్ ఏదైతుందో దోబీకి ఇవ్వాలని చెప్పి మేము వారికి సమగ్రమైన నివేదిక ఇచ్చి వారిని కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఉన్న రజకులందరూ మనము దోబీ పోస్టులు ఉన్నాయి, దోబీ కాంట్రాక్ట్ ఉన్నాయనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని ఆ దిశగా మనం అందరం పనిచేద్దాం. రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే బహుజనుల కోసము ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి, బడుగు జీవుల యొక్క సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఈ బహుజనుల కోసము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వారు దోబీ పోస్టులు కూడా దోబీలకు న్యాయం చేస్తారని, కాంట్రాక్ట్ ఇచ్చి న్యాయం చేస్తారని, రిక్రూట్మెంట్ చేస్తారని ప్రగాఢ విశ్వాసంతో మేమున్నాం. ఈ సందర్భంగా వారికి త్వరలోనే హైదరాబాద్లో కలిసి సమగ్రమైన నివేదిక ఇస్తామని